నైరుతి నిష్క్రమణ అసాధారణ వానలు వరదలతో ముంచెత్తి ముగిసిన 4 నెలల సీజన్. ఈ సీజన్లో ఏకంగా 9 అల్పపీడనాలు. ఏపీలో 18.6% అధిక వర్షపాతం. అయినా 42 మండలాల్లో వర్షాభావం. దేశమంతా సాధారణ కన్నా 8% ఎక్కువ వాన. దక్షిణ మధ్య వాయువ్యంలో అధిక వర్షాలు. తూర్పు ఈశాన్య భారతంలో తగ్గిన వర్షపాతం. దేశంలో 157 జిల్లాల్లో లోటు వర్షపాతం. దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్ సోమవారం ముగిసింది. వాతావరణ మార్పుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల సీజన్లో తొలిసారిగా దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అనేక చోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. విజయవాడ చరిత్రలోనే రికార్డు స్థాయిలో బుడమేరు వరద చుట్టుముట్టింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో బలహీనపడి తటస్థ పరిస్థితులను నెలకొనడం, హిందూ మహాసముద్రం వాతావరణం అనుకూలించడంతో రాష్ట్రంలో దేశంలోనూ చాలా చోట్ల మిగులు వర్షపాతం నమోదైంది. కేరళలోని వాయనాడ్, ఏపీలో కొన్ని చోట్ల ప్రకృతి ప్రకోపించి కొండచర్యలు వరదలు ముంచెత్తాయి. నైరుతి 4 నెలల సీజన్లో 868.6 మిల్లీమీటర్లకు గాను 934.8 మిల్లీలీటర్లు అంటే సాధారణం కంటే 8% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో తూర్పు ఈశాన్య భారతంతో పాటు ఉత్తరాదిలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ నైరుతి సీజన్లో మంచి వర్షాలు కురిశాయి. జూన్లో కొన్ని రోజులు, ఆగస్టులో కొన్ని రోజులు పొడి వాతావరణం కొనసాగినా గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత సీజన్ ఆశాజనకంగానే ముగిసింది. జూన్ 1వ తేదీ నుంచి సోమవారం వరకు 4 నెలల సీజన్లో 574.7 మిల్లీలీటర్లకు గాను 681.6 మిల్లీలీటర్లు వర్షపాతం నమోదైంది. కోస్తాలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాక మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 670 మండలాల్లో 42 మండలాల్లో వర్షాభావం నెలకొంది. అన్నమయ్య జిల్లాలో 11 మండలాలు, నెల్లూరులో 8, కడపలో 7, సత్యసాయిలో 4, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 3, నంద్యాల, బాపట్ల, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఒక్కొక్క మండలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో వర్షాలు పుష్కలంగా కురిసి రిజర్వాయర్లు నిండాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొన్ని రోజులు పొడి వాతావరణం నెలకొనడంతో వర్షాధార ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది అసాధారణం. గత ఏడాది నైరుతి సీజన్లో సాధారణం కంటే 6% తక్కువ వర్షపాతం నమోదు కావడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్షంలో చిక్కుకున్నాయి. ఈ ఏడాది మార్చి తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు ప్రారంభమయ్యాయి. తటస్థ పరిస్థితుల ప్రభావం జూన్ నుంచి దేశంపై కనిపించింది. మే 30న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్లో అస్సాం, మేఘాలయ అతలాకుతలం చేసిన వరదలు తర్వాత కేరళ, 2 తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. సెప్టెంబర్ చివరి వారంలో కురిసిన వర్షాలకు బీహార్, యూపీల్లో వరదలు ముంచెత్తాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో నీటిలోనే ఉన్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్ తప్ప దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో గల రిజర్వాయర్లో 87% మేర నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది 71% నిల్వలు ఉండగా సాధారణ నిల్వల స్థాయి 77%కి కేంద్ర జలాల శాఖ పేర్కొంది. కుంభవృష్టి వర్షాలు కురిసే ప్రాంతంలో ఈ సీజన్లో భారీగా పెరిగాయి. మేఘాలయ, గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, త్రిపురలో 24 గంటల వ్యవధిలో 30 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే సమయంలో వర్షం పంపిణీ అన్ని ప్రాంతాల్లో కురిసే పరిస్థితిలో తేడా కనిపించడంతో కొన్ని చోట్ల వర్షాభావం నెలకొంది. నైరుతి సీజన్ వర్షాకాలంగా పరిగణించిన రోజుల తరబడి వేసవి తీవ్రత పెరగడం ఈ ఏడాది అసాధారణ చర్యగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.